పరకామణి కేసులో హత్యకు గురైన సిఐ సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా శాలివాహన యువసేన నాయకులు అన్నారు. సిఐ సతీష్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని కొండేపులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం శాలివాహన నాయకులు మాట్లాడుతూ సిఐ సతీష్ హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా శాలివాహన యువసేన జిల్లా అధ్యక్షుడు ఆముదాలపల్లి గంగాధర్, యలవత్తి పూర్ణచంద్ర, పెదకాశయ్య, సుబ్బయ్య, గుగ్గిలి శ్రీను, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పరకామణి కేసులో హత్యకు గురిగా పడ్డ కుమ్మరి కులస్తుడు టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమారి దారుణ హత్యని కుమ్మరి కులం తరపున మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో నియమ నిబద్ధతలతోటి పనిచేస్తున్నటువంటి పరకామణి దగ్గర కొంతమంది అవినీతి పరంగా ఆ యొక్క దేవుడి సొమ్ముని దోచుకుంటున్నందుకు ప్రశ్నించినటువంటి కుమ్మరి కులానికి చెందినటువంటి సిఐ సతీష్ కుమార్ని దారుణంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ ప్రభుత్వం తక్షణమే ఎంతటి వాడైనా శిక్షించి ఆ యొక్క కుటుంబాన్ని తరఫున ప్రభుత్వం సహాయ సహకారాలు అందియాలని చెప్పి కూడా మేమందరం కుమ్మరి కులస్తుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసినటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఒక సిఐకి ఇంత దారుణ హత్యకు గురయ్యాడు కాబట్టి మా కుమ్మరి కులస్తులందరికీ కూడా ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉరి శిక్ష వేయాలని చెప్పి కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ఈ యొక్క అతను సిఐ సతీష్ కుమార్ గారు హత్యకు గురి కాబట్టాడు కాబట్టి వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ఈ యొక్క ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మేమందరం ప్రకాశం జిల్లా శాలివాహన కుమ్మర సంఘం తరపు నుంచి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ హత్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జోహార్ సతీష్, జోహార్ సతీష్, జోహార్ సతీష్, జోహార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.